అంటే సరే కరెక్టే. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆవేదన మీ బాటల్లో అర్థమైంది. ఓకే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఇక్కడ కేంద్రంలో ఆయన పార్లమెంట్లో మాట్లాడినటువంటి సందర్భంలో ఒకరికి బహుశా ఆయన మాట్లాడినటువంటి మాటలు సమర్థనీయంగా ఉండొచ్చు, మరొకరికి అభ్యంతరకరంగా ఉండొచ్చు. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఆంధ్రప్రదేశ్కి అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఎందుకంటే విభజన హామీలకు సంబంధించి ఈరోజు ప్రత్యేక హోదా 5 ఏళ్ళు ఇస్తామని చెప్పేసి ఆయన మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో మాట్లాడారు. కానీ చట్టంలో పెట్టలేనటువంటి పరిస్థితి. మరి చట్టంలో పెట్టుంటే ఈరోజు ఆ రోజు ఏదైతే చట్టంలో ఉన్నాయో అవి బీజేపీ అధికారంలోకి వచ్చాక మీరు అన్నీ కూడా నెరవేరుస్తూ వచ్చారు. మరి ప్రత్యేక హోదా అనేటువంటి అంశం విషయానికి వచ్చేసరికి ఎందుకు మీరు ఆ నిర్ణయం తీసుకోలేదంటే చట్టంలో లేదు. ఆయన ఏదో 5 ఏళ్ళు పెడతామని చెప్పారు కాబట్టి సో అది చట్టంలో లేదు కాబట్టి బహుశా దాని మీద మీరు బహుశా చర్యలు తీసుకోలేదేమో. ఒక్క నిమిషం సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బండారు రామ్మోహన్ రావు గారు అనలిస్ట్ వారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. ఒకసారి తేజస్వి సూర్య గారి మాటల్ని వక్రీకరించారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతున్న సందర్భంలో ఆయన నిన్న పార్లమెంట్లో ఏం మాట్లాడారు ఒకసారి విన్న తర్వాత ఆయన వ్యాఖ్యల మీద మీ రియాక్షన్ ఒకసారి చెప్పండి రామ్మోహన్ గారు. If you remember, the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha. Yes. Yeah. రామ్మోహన్ రావు గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. రాజు గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులందరికీ నమస్కారం. ఏమంటున్నానంటే ఆ లాస్ట్ చివరి మాట ఉందా, అక్కడ వచ్చిన సమస్య అంతా. నేనేమంటున్నాను, మేము 3 రాష్ట్రాలు చేసినాం 2004 సంవత్సరంలో. 2003 రాష్ట్రాలు చేసినప్పుడు రాని ఇబ్బంది ఎందుకు వచ్చింది? ఆవేదన కరెక్ట్. ఎందుకంటే అశాస్త్రీయంగా కాదు కానీ అన్యాయంగా ప్రజలందరూ చనిపోయేదాకా చూసి మరీ వివరించారు. 69 ఉద్యోగం పోయింది, 72 జయాంధ్ర ఉద్యమం వెంకయ్య నాయుడు గారు కదా దాన్ని నాయకత్వం వహించి దారాలు. కానీ నేను ఏమంటా అంటే జయాంధ్ర ఉద్యమం పోయింది, మరదేశ ఉద్యమం పోయింది, తొలిదేశ ఉద్యమం అన్ని పోయి చివరికి సహకారం అయింది. దీన్ని మానినగా ఆయన్ని మళ్ళీ చెప్తే ఇదే సమస్య అంటున్నాను. అవసరం లేని మాటలు ఆయన మాట్లాడినారు. నేనేమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా విధించింది. అశాస్త్రీయం ఎక్కడ అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ ఎట్లా విభజించారో మీరు కూడా అట్లా చేస్తారంటే ఆయన ఆవేదన ఏంటంటే అంతమంది చచ్చిపోయేదాకా అంతమంది ఇట్లా లేట్ చేశారు, 14 ఏళ్ళు లేట్ చేశారు ఉద్యమం తర్వాత. 2001లో పార్టీ వస్తే 2014 దగ్గర మనకు వచ్చింది. అప్పటిదాకా ఆలస్యం చేశారని చెప్పదలుచుకుంటే తప్పులేదు. కానీ చివరగా పాకిస్తాన్ ఇండియా మధ్యన పోల్చడం అనేది నేను 2 రాష్ట్రాలు అవమానించినట్టు అంటున్నాను.